రీసెంట్ టైమ్స్ అంటే ఎక్కువ రీసెంట్ టైమ్స్ అని కాదు కానీ తరతరాల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 25 నుంచి 35-40 ఏజ్ గ్రూప్ ఉన్న ఉమెన్కి ఎక్కువ బ్యాక్ పెయిన్స్ అనేటివి చాలా కామన్గా ఇంట్లో వర్క్ చేసే ఉమెన్స్కి చాలా వస్తుంది. బ్యాక్ పెయిన్స్ రావడానికి రీజన్స్ ఏంటి? విటమిన్, కాల్షియం వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బ్యాక్ పెయిన్ అనేది చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి. సో మీరు అన్నట్టు విమెన్లో బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాము. సో విమెన్లో బ్యాక్ పెయిన్ రావడానికి చాలా చాలా రీజన్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, బ్యాక్ పెయిన్ వన్స్ వచ్చిన తర్వాత విమెన్ అన్న తర్వాత ఇంట్లో ఏ పని తప్పదు. సో ఈరోజు కూడా ఎంత వర్కింగ్ విమెన్ అయినా ఎంత చేసినా ఏం చేసినా ఇంట్లో పని చేసుకోవడం అనేది తగ్గదు. సో వాళ్ళకి పాపం రెస్ట్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. సో దీంతో కూడా వచ్చిన బ్యాక్ పెయిన్ రికవర్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. సో బ్యాక్ పెయిన్ రావడానికి ఫస్ట్ రీజన్, చాలామంది పీరియడ్స్ టైంలో కూడా చాలామంది బ్యాక్ పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆల్మోస్ట్ చాలామందికి ఈ బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అవుతారు. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ టైంలో, సో డెలివరీ టైంలో అనెస్థీషియా, సిజేరియన్ ఒకవేళ చేయించాల్సి వస్తే అనెస్థీషియాలో ఏమన్నా ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా ఆ బ్యాక్ పెయిన్ అనేది చాలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. తర్వాత చైల్డ్ బర్త్ తర్వాత చైల్డ్ కేర్ టైంలో కూడా చాలా మటుకు స్ట్రెయిన్ అయ్యి బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇలా విమెన్ చేసే చాలా చాలా పనుల వల్ల చాలా ఎక్కువగా బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అవుతూ ఉంటారు. సో బ్యాక్ పెయిన్ ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారండి. సో నెగ్లెక్ట్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ ఎస్పెషల్లీ విమెన్, అండ్ ఎస్పెషల్లీ మాకు టైం లేదండి, సో మాకు పిల్లలతోటే సరిపోతుంది, వంట చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ చేసుకోవాలి, మళ్ళీ వచ్చి పిల్లలకి చూసుకోవాలి, సో మాకు ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ మాకు స్పెండ్ చేసుకోవడానికి కానీ టైం ఉండట్లేదండి అనేసి అలాగే ఆ బ్యాక్ పెయిన్ని సఫర్ అవుతూనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. సో విమెన్ అందరికీ చెప్తున్నానండి, ఫస్ట్ మీ జాగ్రత్త అంటే మీ కేర్ మీరు తీసుకోండి. సో మీరు బాగుంటేనే మీ ఫ్యామిలీని మీరు చూసుకోగలుగుతారు. సో ఈ పాయింట్ ఒకటి దృష్టిలో పెట్టుకొని ఎలాంటి పెయిన్స్ ఉన్నా ఇమ్మీడియట్గా దానికి కావాల్సిన కేర్ ఏంటి అనేది తీసుకోండి. సో మీకు దేనివల్ల వస్తుంది పెయిన్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని, సో మీ వర్క్ కొంచెం తగ్గించుకోవడం కానీ, అంటే ముందుకు వంగి ఇల్లు ఊడ్చడము, ఇలాంటి యాక్టివిటీస్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలామంది చూస్తూ ఉంటారు. సో దానికి తగ్గ ఆల్టర్నేటివ్ ఏంటి, సో కొంచెం పొడవు హ్యాండిల్ ఉన్న చీపుర్లు యూజ్ చేయడం కానీ, సో అట్లాంటివి వంగి కింద చేసే పనులు చేసుకోవడం కానీ, ముందుకి వంగకుండా మోకాల మీద జస్ట్ కింద కూర్చొని అలా చేసే యాక్టివిటీని కొంచెం మాడిఫై చేసుకోవడం ద్వారా కానీ, సో ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఫస్ట్ మీ గురించి మీరు కేర్ తీసుకొని మీకోసం కొంచెం టైం స్పెండ్ చేసుకొని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే సో ఇలా బ్యాక్ పెయిన్స్ నుంచి ఎక్కువ సఫర్ అవ్వకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. సో ఆల్ విమెన్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మీ గురించి మీరు కేర్ తీసుకుంటేనే మీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. సో ఫ్యామిలీ ఫస్ట్ ఇంపార్టెంటే, కానీ మీరు బాగుంటేనే ఫ్యామిలీ బాగుంటుంది. అది గుర్తుపెట్టుకొని ముందు మీ జాగ్రత్త మీరు తీసుకోండి. అండ్ చాలామంది విమెన్స్లో నేను విన్నది ఏంటంటే, పడుకునేటప్పుడు లైట్ పారాలసిస్ వచ్చేసి మళ్ళీ రికవరీ అయిపోతుంది. ఈ పారాలసిస్ స్లైట్గా ఎందుకు రావడానికి రీజన్స్ అండి? ఇప్పుడు 1 or 2 minutesలో వచ్చి రికవర్ అయిపోయే పారాలసిస్ని మనము ట్రాన్షియంట్ ఇస్కీమిక్ అటాక్ అంటామండి. పారాలసిస్ ఏదైనా కూడా మనకి బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేనప్పుడు సో ఇలాంటి అటాక్స్ అనేది మనము చాలా కామన్గా చూస్తూ ఉంటాము. దీనికి మెయిన్ రీజన్ బీపీ అండి. సో బీపీ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. సో ఒకవేళ మీకు ఇలాంటి ఇబ్బంది కనుక ఎదురైతే రికవర్ అయిపోయాము, బాగానే ఉన్నాము అని నెగ్లెక్ట్ చేయకుండా ఎమర్జెన్సీ, దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ, సో ఇమీడియట్గా మీరు మెడికల్ హెల్ప్ అనేది తీసుకోవాలి. సో ఒకవేళ మీకు బీపీ కనుక ఉంటే అది కంట్రోల్లో పెట్టుకోవాలి. సో దానికి తగ్గ జాగ్రత్తలు దానికి తీసుకోవాలి. కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో ఇది మటుకు రికవర్ అయిపోయాము, ఒక 2 minutesే కదా, 2 secondsే కదా, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాము అని అస్సలు ఆలోచించకండి. ఇట్ ఈజ్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ.
ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ హెల్ప్ తీసుకోండి. అబోవ్ 50 అబోవ్ 60 ఉన్న వాళ్ళకి బోన్స్ ఎక్కువ డిస్క్ డ్యామేజ్ అవుతుంది అంటున్నారు, అండ్ బోన్స్ ఎక్కువ అవుతుంది. దీని గురించి యూజువల్లీ ఒకప్పుడు డిస్క్ డ్యామేజ్లు కానీ బోన్స్ అరిగిపోవడం కానీ 60 అబవ్ ఉన్న వాళ్ళలోనే చూసేవాళ్ళము. సో ఈ మధ్య కాలంలో ఎర్లీ 30s, లేట్ 30s, ఎర్లీ 30s నేను మాట్లాడుతుంది, ఎర్లీ 30sలోనే కూడా కొంతమందిలో అరిగిపోవడం అనేది చూస్తున్నాము. సో దీనికి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ మన బాడీని యాక్టివ్గా పెట్టుకోవాలి. సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని ఎంత సాధ్యమైనంత యాక్టివ్గా పెట్టుకుంటే ఈ అరుగుదల అనేది అంత చేయొచ్చు. ఇవన్నీ ఏజ్ రిలేటెడ్. సో ఏజ్తో పాటు వచ్చే దాన్ని కూడా మనము సాధ్యమైనంత యాక్టివ్గా పెట్టుకోవడం ద్వారా దానివల్ల వచ్చే బాధల నుంచి చాలా మటుకు మనము రిలీఫ్ పొందొచ్చు. సో ఏజింగ్ ప్రాసెస్ని మనం స్టాప్ చేయలేము. సో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా ఏజింగ్ జరుగుతూ ఉంటుంది, కొంతమంది కొన్ని రకాలుగా. సో దాన్ని మనము మ్యాక్సిమం మనం యాక్టివిటీ ద్వారా, సో ఏ మజిల్ మన బాడీలో ఏ పార్ట్ అయితే వీక్గా ఉందో దాని మీద ఫోకస్ చేసి దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ అవి ఎక్కువ చేసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యల నుంచి మనము తక్కువ ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక డైలీ లైఫ్లో ఇలాంటి యాక్టివిటీస్, ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే తక్కువ అంటే హెల్తీగా ఉంటాం అన్న ఎక్సర్సైజ్ ఏమైనా ఉంటే, కూర్చున్న ఎక్సర్సైజ్ కానీ లేక నిల్చున్న ఎక్సర్సైజ్ ఏమైనా ఉన్నాయమ్మా? ప్రతి ఒక్కళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా కంపల్సరీ చేయాల్సిన ఎక్సర్సైజ్ వాకింగ్. సో వాకింగ్ అనేది మన బాడీకి అన్ని రకాలుగా చాలా బెస్ట్ ఎక్సర్సైజ్ అనేది చెప్పొచ్చు. సో మనకు అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఏదైనా గుడికి వెళ్ళాము అంటే ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేయండి. సో అదంతా ఏంటి అంటే మన పెద్దవాళ్ళు అందరికీ నడిచే అలవాటు చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినవి అవన్నీ. సో దాంతో వస్తే పుణ్యం వచ్చేస్తుందని కాదు, సో మీ ఆరోగ్యం బాగుంటుంది అనేసి. సో అదంతా, సో వాకింగ్ అనేది బెస్ట్ ఎక్సర్సైజ్. అండ్ ఇంకా చాలా ఎక్సర్సైజెస్ మనం చెప్పుకోవచ్చు, స్విమ్మింగ్ అని, సైక్లింగ్ అని, ఇవన్నీ. బట్ అవన్నీ ప్రాక్టికల్గా పాసిబుల్ అయ్యే ఆప్షన్స్ కాకపోవచ్చు ఇప్పుడు మనం ఉన్న దీంట్లో. సో బట్ వాకింగ్ అయితే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి పాసిబిలిటీ ఉంటుంది. సో కంపల్సరీ వాకింగ్ అనేది చేసుకోవాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.